ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనుడు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వానిని ఓరడించు మాటలు. మే 25. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. ఇశ్రాయేలీయులు యోర్దాను నదిని దాటి కనాను దేశంలో ప్రవేశించవలెను. మిక్కిలి అసాధారణమైన మార్గములో వారు ఆ నదిని దాటిరి. క్రీస్తు యేసులోనున్న మన స్వాస్థ్యమును మనము ఏ విధముగా ప్రవేశించి అనుభవించవలెనో ఆ మార్గమును ఇది మనకు తెలియజేయుచున్నది. సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్దాను దాటబోవచ్చున్నది. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. నిబంధన మందసమును మోయు యాజకులు దానిలో ప్రవేశించవలసి ఉండగా వారి పక్షమున యుద్ధము చేయుటకు దేవుడు తానే వారికంటే ముందుగా వెళ్ళుచున్నాడు. ఆ నదిని దాటి బలమైన శత్రువులు ఆక్రమించుకొనిన భూమిని స్వాధీనము చేసుకొనుట వారి స్వంత శక్తిని బట్టి, బలమును బట్టి, సామర్థ్యమును బట్టి జరిగినది కాదు. జీవము గల సర్వశక్తి గల దేవుడు గొప్ప సైన్యాధిపతిగా వారి మధ్యనున్నాడని ఆ మందసము మనకు గుర్తు చేయుచున్నది. ఆయనే వారిని నడిపించును, వారి ఎదుట నుండి శత్రువులను పారద్రోలును. వారు తమ స్వశక్తి మీద కానీ, సామర్థ్యం మీద కానీ, యుద్ధ సామాగ్రి మీద కానీ ఆధారపడవలసిన అవసరం లేదు. యాజకుల పాదములు ఆ నీటిని తాకగానే ఆ నీరు ఆపబడెను. ప్రజలు ఆరిన నేలను దాటిపోయిరి. ఈ యోర్దాను నీళ్లు మనము మన స్వాస్థ్యమును పొందకుండా ఆటంకపరచు మన పాపయుక్తమైన శరీర స్వభావమును గూర్చి తెలుపుచున్నవి. ఆ పాప స్వభావమును జయించుటకు మనమెంత కాలము మన స్వశక్తి మీద, బలము మీద ఆధారపడుదుమో అంతకాలము మనము ఓడించబడుదుము. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు మన జీవితమును తన స్వాధీనము చేసుకొనునో అప్పుడు మనం విజయమును అనుభవించగలము. అపోస్తలుడైన పౌలు తన కాలములో అత్యధికమైన అర్హత గల వ్యక్తులలో ఒకడు. ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని అనుసరించి నిర్దోషిగా ఎంచబడెను. అయినప్పటికీ అతడు మానవ సంబంధమైన అర్హతల మీద ఆధారపడలేదు. అంతేకాదు, అతడు తన శరీరమును ఆస్పదము చేసుకొనలేదు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. అతడు ఇంకా ఇట్లనెను, నేను కాదు క్రీస్తే. నదిని దాటుటకు ఇశ్రాయేలీయులకు ఒక ప్రణాళిక కానీ, పథకము కానీ లేవు. కానీ వారు దేవుడు తమకిచ్చిన ప్రణాళికకు పూర్తిగా విధేయత చూపిరి. ఆ విధముగానే మనము కూడా యేసుక్రీస్తు ప్రభువును మన పరలోకపు రాజుగా సింహాసనాసీనుని చేసి ఆయన సంపూర్ణ అధికారం క్రింద ఉండవలెను. యాజకుల పాదములు తగులగానే ఆ నీరు ఎట్లు ఏకరాశిగా నిలిచెనో మనము కూడా ప్రభు శక్తి మన పక్షమున పనిచేయుటను, విజయమునకు నడిపించుటను చూడగలము. ప్రతి దినము మన హృదయములో అనేక యుద్ధములను ఎదుర్కొనవలెను. ఎందుకనగా శత్రువు మన హృదయములో ద్వేషము, శత్రుత్వము, అసూయ, దురాశ, అపవిత్రత, పేరాశ, గర్వము మొదలగు వాటిని తీసుకొని వచ్చును. మన స్వశక్తిచే గాని, జ్ఞానముచే గాని, తెలివితేటలచే గాని ఈ విధమైన కోరికలు, భావోద్రేకములు, తలంపులను మనము జయించలేము. మనము విశ్వాసముతో యేసు ప్రభువా, ఈ పాప సంబంధమైన కోరికలను నా అంతట నేను జయించలేను, అవి నన్ను బాధించుచున్నవి, నీవు దయచేసి నా పక్షమున వాటిని జయించుము అని అడగవలెను. అప్పుడు మాత్రమే మనం ఆయన విజయమును అనుభవించగలము. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.